లాల్ బహదూర్ శాస్త్రి రెండవ భారతదేశ ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్ సరియు గ్రామంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు 2 అక్టోబర్ 1904న జన్మించారు. స్వాతంత్రం తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గంలో గృహ మంత్రిగా పనిచేశాడు. 1951లో లోక్సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా, తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత రెండవ ప్రధానమంత్రిగా 9 జూన్ 1964న బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభంను తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేశాడు. తర్వాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై గ్రీస్ రెవల్యూషన్ బాటలు పరిచాడు. 1965 ఆగస్టులో పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భారత సైన్యం విజయ దుందుబికి చేరువలో ఉండగా శాస్త్రి గారిపై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. అంతర్జాతీయ మైత్రి సదస్సు, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్లోని టాస్కోట్లో ఒప్పందంపై సంతకం చేసి అక్కడే మరునాడు 11 జనవరి 1966 రోజు మృతి చెందారు. శాస్త్రి గారు మరణం ఇప్పటికీ మిస్టరీయే. ఎన్నో పదవులు చేపట్టిన, అప్పులు తప్ప ఆస్తులు సంపాదించని వ్యక్తి, నీరాడంబరుడు, నిస్వార్థ జీవి, గృహమంత్రిగా పనిచేసిన గృహము లేని వ్యక్తి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe Eagle Andhra.